నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, బంగారం అనేది ఒక ఎమోషన్ డెఫినెట్లీ కదా. చాలా మగవారికి కూడా అప్పుడప్పుడు చూస్తుంటారు, చాలా ఇష్టంగా వేసుకుంటూ ఉంటారు బంగారం. బట్ ఆడవాళ్ళు ఇన్ జనరల్ గా చాలా ఇష్టపడుతూ ఉంటారు. బంగారము ఇన్వెస్ట్ చేసే దాంట్లో కూడా ఒక మంచి ఇన్వెస్ట్ చేసుకునేటటువంటి పద్ధతి బంగారం కొనుక్కోవటం. ఎందుకంటే అక్కడికి వస్తుంది అది. ఎప్పుడైనా విపత్కరమైన పరిస్థితి ఎదురైనప్పుడు అది ఎలా అయినా యూజ్ అవుతుంది కదా. అందుకోసం కూడా బంగారం కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి బంగారం మీద అని చెప్తూ ఉంటారు. అటు ఎంజాయ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ మనకి ఇట్లా యూజ్ కూడా అవుతూ ఉంటుంది. అయితే ఈ బంగారం గోల్డ్ లోన్ ఉండిపోయిందండి, తీరట్లేదు. ఎప్పుడు మేము కొన్నాం కానీ ఎప్పుడు చూసినా బ్యాంక్ లోనే ఉంటుంది, అది బయటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ ఏదో ఒక పరిస్థితి రావడం, ఆ బంగారాన్ని పెట్టడం, లేకపోతే అసలు బంగారమే కొనలేకపోతున్నాం. ఇట్లా బంగారం చుట్టూ రకరకాల క్వశ్చన్స్. ఎట్లా అండి బంగారంలా మన ఇంట్లోనే ఉండాలంటే తప్పకుండా ఏం చేయాలి? మనం బంగారంలా మాట్లాడుకోవాలి. కరెక్ట్. బంగారం మనలా ఉండాలంటే బంగారం దగ్గర ఎప్పుడు బంగారం పట్టుకొని కానీ బంగారాన్ని పక్కన బంగారం దగ్గర కానీ మనం లేదు అవ్వట్లేదు, మళ్ళీ ఈ బంగారం వెళ్ళిపోతుంది అనే బాధను బయటకు నెగటివ్ మాట అనకూడదు. అలా ఎప్పుడైతే అనుకుని ఉంటామో ఆ బంగారం మన దగ్గర నిలబడుతుంది. సో కొనేటప్పుడు ఈ బంగారం మహాలక్ష్మి మా ఇంటికి వస్తుంది అనుకోవాలి తప్ప ఈ బంగారం జాగ్రత్త దాచిపెట్టుకుంటే రేపు రోజు మనకు పనికొస్తుంది, ఇన్వెస్ట్మెంట్ పనికొస్తుంది, దానికి పనికొస్తుంది, ఆ తోట వస్తే అసలు కొనకూడదు. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా ఆ బంగారం దానికే ఉపయోగపడుతుంది. అది తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, ఎల్లవెల్లా తిరుగుతూ ఉంటారు అని మనం చిన్నప్పుడు అంటుంటారు. తదాస్తు దేవతలు తదాస్తు 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 అంటుంది. సో ఈ బంగారం కొనుక్కున్నప్పుడు ఎంతో సంతోషంగా అమ్మవారిని ఇంటికి తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలా బంగారాన్ని అంత హ్యాపీగా తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఈ బంగారం కొనేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ పర్లేదండి ఇవాళ కొంటే రేపు పనికొస్తుంది పిల్లలకి కానీ రేపు ఎవరికైనా మనకు ఉపయోగపడుతుంది కదా అని అనుకోకూడదు. మీకు కావాలనుకున్న బంగారం ఎంత కావాలనుకున్నా అన్ని గ్రాములు అన్ని ముందే అనుకోండి. అనుకున్నప్పుడు బంగారం దగ్గర మాత్రం ఏమీ అనుకోకూడదు. 10 గ్రాములు కొందాం అనుకున్నారు, 12 గ్రాములు అయింది, 2 గ్రాములకి డబ్బులు ఉన్నాయి లేవు చెక్ చేసుకోవడం, తీసుకోవడం. అది కొంటావా, అది ఈ డబ్బు ఎవరు తీసుకొస్తారు, ఎక్కడ తీసుకొస్తావా, ఇలాంటి నెగిటివ్ మాటలు డిస్కషన్ చేస్తే కూడా బంగారం నిలబడదు. సో అసలు బంగారం అంటే ఏంటిది, లక్ష్మీ స్వరూపం. సో చంచల స్వభావం కదా ఆవిడ ఎక్కడ పడితే అక్కడ ఉండరు, అసలు నిలబడరు, ఆవిడ వెళ్ళిపోతుంటారు అని చెప్పేసి ఒక్క క్షణం ఆగరట్టు వెళ్ళిపోతుంటారు ఆవిడ పట్టుకోవడం కష్టం మనకి. సో అలాంటి పట్టుకోవడం కష్టం అన్నప్పుడు బంగార స్థానాల్లో ఉన్న లక్ష్మీ అమ్మవారు అలాగే బంగారం. సో అందుకని బంగారం దగ్గర ఎప్పుడు కూడా లేదు, కాదు, కుదరదు, ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, రేపు ఇంకో దానికి తీసుకుంటున్నా అనకుండా తీసుకోవాలి. చాలా మంది బంగారం ఉండిపోయిందంటే చక్కగా లోన్లో ఉండిపోయంటే వీళ్ళు ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, ప్రతి పౌర్ణమి రోజున కుబేరుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే కుబేరుడు ధనాధికారానికి ఆయన అధికారి. సో ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేస్తే ధనం మన దగ్గర ఉంటుంది. స్వామి నీకు ఎలా ఉందో, నువ్వు ఎలా ఉంటుందో మాకు అలాంటి అదృష్టాన్ని, ఆ యోగాన్ని ప్రసాదించని చెప్పేసి ఆయనకు పూజ చేస్తూ ఒక పింక్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్ ఉంటాయి, ఒక పింక్ కలర్ పేపర్ మీద. సో పింక్ కలర్ పేపర్ అంటే మనకి కెంపు రంగు. సో రవి అనుగ్రహంతో వచ్చే కెంపు అంటే డార్క్ పింక్ వస్తుంది. ఆ పింక్ పేపర్ తీసుకోవాలి. దాని మీద చక్కగా వైలెట్ కలర్ అక్షరాలు, వైలెట్ కలర్ పెన్, వైలెట్ అంటే మనకి ఏమనుకుంటాం పర్పుల్ కలర్. సో ఆ అక్షరాలతో వీళ్ళు అనుకున్న బంగారం, ఒక లోన్ లో ఉండిపోయిన బంగారం తిరిగి మాకు తొందరగా రావాలని చెప్పి పలానా డేట్ రాసుకొని ఈ డేట్ కల్లా ఈ బంగారం మేము తెచ్చేసాం అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు. మేము ఈ బంగారం ఈ డేట్ కల్లా తెచ్చేస్తాం అని చెప్పి ఒక డేటు రాసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఎక్కడ దేవులు తగ్గకూడదు. ఎందుకంటే ఇది ఒక మానసికమైన స్థైర్యానికి, ధైర్యానికి ఒక మాట్లాడుతుంటే ఆ కుబేర స్వామి నిజంగా అనుగ్రహం ఇస్తే వీళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తా బంగారం. అందుకని వీళ్ళు ఆ ధైర్యంతో వీళ్ళు చక్కగా డేట్ రాసుకొని అది స్వామివారికి మాకు ఇంత బంగారం లోన్లో ఉంది, వడ్డీతో సహా డబ్బులు ఇవన్నీ కట్టేసి తెచ్చుకున్న స్వామి ఈ బంగారం నీ ఆధీనంలో పెట్టు, ఇక ఈ బంగారం నీ ఆధీనంలో ఉంటుంది, సో మాకు ఎప్పుడు కావాలన్నా నీ ఆధీనంలో నేను పర్మిషన్ తీసుకుంటావు అని చెప్పి ఒక లెటర్ రాసి
అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర కానీ లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్న ఆ ఫోటో దగ్గర ఈ పేపర్ని పెట్టేయాలి. పెట్టి రోజు ఆ పేపర్ మీద సుగంధ ద్రవ్యాలు, కొంచెం పుష్పము, తర్వాత పచ్చకర్పూరం కొంచెం వేసి దండం పెట్టుకుంటారు. ఎప్పుడైతే అలా పెట్టుకుంటూ ఉన్నామో 41 రోజుల్లో ఖచ్చితంగా ఆ పని అవుతుంది వాళ్ళకి. అవుతుంది. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మేము ఆల్రెడీ చేశారు. వర్కౌట్ అయింది. వర్కౌట్ సో అయింది. నమ్మకంగా స్వామి పాదాల దగ్గర ఆ సమస్య ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా అసలు తీరట్లేదు, రావట్లేదు, మాకు రావట్లేదు అంటే బాధాకరమే బాధ కదా. అనిపిస్తుంది కదా ఖచ్చితంగా. అంటే నా జాతకంలో ఉండే ఇబ్బంది వల్ల ఒకసారి ఇలా జరిగింది. జరిగితే అప్పుడు నేనేం ఆలోచించానంటే, ఒక శాస్త్రాల్లో చదివినప్పుడు పుస్తకంలో ఇలా చేస్తే బాగుంటుందని. సో నా జాతక ప్రకారంగా ఒక పింక్ కలర్ పేపర్ తీసుకొని ఒక వైలెట్ కలర్ పెన్ తో రాయాలి, రాసే సమస్య తీరుతుంది అని చెప్పేసి ఒకటి ఉంటే సరే చూద్దాం, ప్రయత్నం మరి చేయాలి, అందరికీ తప్పేం లేదు కదా. పనిచేస్తుందంటారా? అందరికీ అదే పింక్ పనిచేస్తుంది. కలర్ అంటే పింక్ రవి గ్రహ అనుగ్రహం. అంటే మన బంగారం కొనాలన్నా, బంగారం మన దగ్గర ఉండాలంటే కుజుడు ఒక అనుగ్రహం, రవి ఒక అనుగ్రహం, గురువు ఒక అనుగ్రహం ఉండాలి మన జాతకంలో. సో వీళ్ళు వీక్ గా ఉన్నప్పుడు బంగారం కొనడం కానీ, నిలబడడం, ఉండడం కానీ, వేసుకోవడం కానీ జరగదు. వాళ్ళు వీక్ గా ఉంటాయి. కొంతమంది బంగారం కొంటారు, వెళ్ళిపోతుంటది, మెడలోనే వేసుకోపాపం. మంగళసూత్రాలు చాలా మంది ఎన్నో సార్లు తాకట్టు పెట్టేస్తుంటారు, తీసేస్తుంటారు, అస్మాని తీస్తూనే ఉంటారు. సో అది బాగా వీక్ ఏంటంటే చంద్రుడు ఒక అనుగ్రహం లోపించడం వల్ల. అలా మంగళసూత్రం తీసాము అంటే చంద్రుడు ఒక యోగం లేదు వాళ్ళకి. సో చంద్రుడికి ఒక యోగం కావాలి. చంద్రుడికైనా లక్ష్మీదేవిని ప్రార్థన చేయాలి. చంద్రుడు ఒక యోగం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని అనుగ్రహించాలి. లక్ష్మీ అమ్మవారు మన దగ్గర ఉండాలంటే కుబేరుని ప్రార్థించాలి. ఆయన ప్రార్థిస్తే కానీ మన దగ్గరికి స్థిరంగా నిలబడలేరు. సో ఏదైనా ఏ వస్తువైనా. అందుకని ఏంటంటే నేను ఈ విధంగా ట్రై చేసి చూద్దాం అని చెప్పి రోజు అలా పెట్టి పూజ చేసి, పౌర్ణమి రోజు, పౌర్ణమి ఇలా పౌర్ణమి రోజు ఏ పౌర్ణమి మొదలు పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఈ పౌర్ణమి అయిపోయింది కదా, నెక్స్ట్ పౌర్ణమి అలా ఏం లేదు. ఏ పౌర్ణమి అయినా పౌర్ణమి రోజు మాత్రం చేయాలి. ఇది పౌర్ణమి రోజు ఏంటంటే చంద్రకళలు పూర్తిగా ఉంటాయి. సో ఆ టైంలో మనం ఏదైనా అనుగ్రహంగా కోరుకుంటే, గట్టిగా కోరుకుంటే, మన జాతకంలో ఒకవేళ చంద్రబలం తక్కువ ఉన్నప్పుడు కూడా పౌర్ణమి వెలుగు చంద్రుని చూస్తాం కనుక, ఆ రోజు నమస్కారం చేస్తాం కనుక ఖచ్చితంగా ఆ రోజు పని అవుతుంది. పౌర్ణమి రోజు రాసి 41 రోజులు అక్కడి నుంచి ఈ పౌర్ణమి పెట్టండి, ఈ పౌర్ణమి నుంచి 41 రోజులు కౌంట్ చేస్తాం. ఒకసారి ఇది గోల్డ్ వచ్చేసిన తర్వాత ఏం చేశారు పేపర్ ని? ఆ వ్యవహారం తీయలేదు అన్న. అలాగే ఎందుకంటే అది ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళిపోతుందో భయంతో స్వామి దగ్గర ఉంది, స్వామి పాదాల దగ్గర ఉంది. సో ఎప్పటికి ఇప్పుడు దాకా జరగలేదు, చక్కగా పెట్టుకోవచ్చు. ఇక బంగారం విషయంలో రకరకాలుగా చెప్తూ ఉంటారు, చాలా గౌరవించాలి. అంత వాల్యూ దేనికైనా, ఏ వస్తువుకైనా దేనికి ఉండాల్సిన వాల్యూ దానికి ఉంటుంది. అవును. బంగారం అంటే సాక్షాత్తు శివ వీర్యం కదా. మరి ఎంత జాగ్రత్తగా, ఎంత మర్యాద పూర్వకంగా మనం ఉండాలి. మనం చూస్తూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ పాడేయటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, మంచాల మీద పెట్టడం. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు బంగారాన్ని ఎలా మర్యాదగా చూడాలి? బంగారాన్ని బంగారం లాగే చూడాలి నాన్న, వస్తువు రూపంలో చూడకూడదు. ఒక బెల్లో మనం బంగారం హారం వేసుకున్నా, ఈ హారాన్ని తీసినప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక అరలు పెట్టెలు అన్ని ఇస్తుంటారు బంగారు షాపుల వాళ్ళు, ఊరికే అది ప్యాక్ చేసి ఇచ్చారు కదా. సో వాళ్ళు ఎందుకు ఇస్తారు అది? వాళ్ళంత భద్రతగా వాళ్ళు చూసుకుంటారు. అమ్మ మహాలక్ష్మి వెళ్తున్నావు, మళ్ళీ మా దగ్గర 10 ఇంతలుగా రావాలి వీళ్ళు వచ్చి కొనుక్కోవాలనే ఉద్దేశంతో వాళ్ళు బాక్స్ లో పెట్టిస్తారు. శ్రద్ధ కనపడుతుంది. ఆ శ్రద్ధగా చేస్తే వాళ్ళ దగ్గర ఒక్క హారం 2 హారం కాదు, చూడండి శ్రద్ధగా చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసి ఇన్ని హారాలు ఉంటాయి, ఇన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయి, వాళ్ళు చాలా దాచిపెడతారు, ఇయర్ సేల్తో సహా దాచిపెడుతుంటారు. వాళ్ళ దగ్గర బంగారం ఎక్కువ ఉంటుంది. అంటే ఆవిడని ఎప్పుడు గట్టిగా కట్టేసి లోపల దాచిపెట్టేసుకోవాలి లక్ష్మీ అమ్మవారిని, వెళ్ళిపోకమ్మా ఉండాలి మా ఇంట్లో అని చెప్పేసి. సో అలా చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతం, అద్భుతం. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీని ఖచ్చితంగా చేసుకుని, బంగారం ఏదైతే తాకట్లో ఉందో అది వాళ్ళకి వచ్చేయాలి, ఇంటికి వచ్చేయాలి. బంగారాన్ని ఇందాక అనుకున్నట్టుగా ఎన్నిసార్లు అనుకున్నా ఇట్స్ నేను ఎమోషన్ కాబట్టి డెఫినెట్ గా ఈ రెమెడీ వాళ్ళకి పనిచేస్తుంది. చాలా చక్కటి రెమెడీ నాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.